గుడ్ ఈవినింగ్ టు ఆస్పిరెంట్స్. మనం ఈ 3 క్వశ్చన్స్ గమనిస్తాం ఈరోజు. నెమలి ఈకల రంగు కారణం ఒకటో ప్రశ్న. అయితే బఠానీ గింజలు ఆకుపచ్చగా ఉండటం కారణం. అలాగే మానవుడు ఉపయోగించిన తొలి లోహం. ఈ 3 కూడా కాపరే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాపర్. ఇంకోటి మీకు తెలుసు ఏంది? థర్మామీటర్లు. అట్లాగే ఇంకో దాంట్లో కూడా ఇదేంట్లో బారోమీటర్లలో ఉపయోగించే ద్రావణం తెలుసు కదా మీకు. ఇది అదే పాదరసం కదా, మెర్క్యూరీ. ఈ పాదరసంకి ఇంకో పేరు ఉన్నాయి. ఏమంటాం ఇంకా పాదరసంని? పాదరసంకు ఇంకో 2 పేర్లుగా చెప్పచ్చు. ఐడియా ఉంది ఎవరికైనా? థర్మామీటర్, బారోమీటర్లో మనం ఉపయోగించేది పాదరసంకు మనము ఎందుకని వాడతాము? అదే క్విక్ సిల్వర్. దీనికి ఇంకో పేరు తెల్లగా ఉంటుంది కదా, దీన్ని క్విక్ సిల్వర్ అని కూడా చెప్పచ్చు. క్విక్ సిల్వర్ అన్న పాదరసమే, మెర్క్యూరీ అన్న పాదరసమే, తర్వాత లిక్విడ్ సిల్వర్ అన్న కూడా పాదరసమే. లిక్విడ్ సిల్వర్. మీరు ఎక్కడన్నా వేస్తే మళ్ళీ దాన్ని తీసుకోవచ్చు, మన జేబులో పోసుకోపోయి అమ్ముకోవచ్చు. అసలు ల్యాబ్లో మీరు కొంచెం మనం దేనికి వాడతాము? లాభ్యంతరాలు, ఏదైనా కటకాలు, కుంభాకార కటకాలు ఇచ్చినప్పుడు డిగ్రీ BScలో మనం వీటిని నాభ్యంతరాలు కనుక్కోవడానికి మనకు మనం స్పెక్స్ అంటే పాయింట్ నిర్దేశించడానికి మనకు అది ఇస్తారు. దాంతోపాటు ఇది ఇస్తారు. మళ్ళీ ఒకసారి చూడండి. నెమలి ఈకల రంగు కారణం, బఠానీ గింజలు పచ్చగా ఉండడం కారణము, మానవుడు ఉపయోగించిన తొలి లోహం. ఇది కాపర్, సి. ఇది మనకు తెలిసింది. థర్మామీటర్లలో థర్మామీటర్ తెలుసు కాబట్టి అందరికీ జ్వరం వచ్చినప్పుడు చూస్తాం కాబట్టి దీన్ని క్విక్ సిల్వర్ అంటారు. తొందరగా మనకు రిజల్ట్ ఇస్తుంది కాబట్టి దాన్ని క్విక్ సిల్వర్ అంటారు. బారోమీటర్లో ఉపయోగించేది కూడా పాదరసం. దీన్ని మెర్క్యూరీ సింబల్ మీకు తెలుసు కదా, HG. దీన్ని క్విక్ సిల్వర్ అన్న లిక్విడ్ సిల్వర్ అని కూడా చెప్తాం. తర్వాత ఇంకోటి పాదరసం మీద ఇంకా ఏమున్నాయి? మెర్క్యూరీ. ఇది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం కూడా ఒకటి ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద అంటే ఎట్ ది టెంపరేచర్ ఆఫ్ ది రూమ్ టెంపరేచర్, గాలియం. అది గాలియం అనేది కూడా లోహమే. ఈ గాలియం లోహము గది ఉష్ణోగ్రత కూడా, ఇది గది ఉష్ణోగ్రత వద్ద ఎట్ ది రూమ్ టెంపరేచర్ కూడా లిక్విడ్గా ఉంటుంది. మన పాదరసమే కానీ లిక్విడ్గా ఉంటుందని చెప్పి మన పాదరసం వాడతాము. పాదరసం తెలుసుకున్నప్పుడు గాలియం గురించి కూడా తెలుసుకోవాలి. గాలియం కూడా లోహమే. ఇది గది ఉష్ణోగ్రత వద్ద కూడా ఇది ద్రవ రూపంలోనే ఉంటుంది, లిక్విడ్ ఫామ్లోనే ఇట్ ఈస్ జనరేటెడ్. ఇది కూడా లోహం, గాలియం. ఎందుకంటే పాదరసం మనం నార్మల్ టెంపరేచర్ మనం చూడడానికి చెక్ చేస్తాం. ఇది ఇనుము తుప్పు పట్టడము అనేది ఏ చర్య? ఇనుము తుప్పు పడుతుంది కదా మనకు, దాన్ని రసాయన చర్య అంటారు. ఇనుము తుప్పు పట్టడాన్ని రసాయన చర్య అంటారు. ఇంకోటి, ఈ గాలియంని వేసవి ద్రవం అని కూడా అంటాం. ఈ గాలియం అన్నాం కదా మనం ఇక్కడ. గాలియం ఏమంటాం అంటే వేసవి ద్రవం అని కూడా చెప్తాం. వేసవి ద్రవం అంటే తాగడానికి కాదు, వేసవి ద్రవంగా కూడా చెప్తాం గాలియము లోహమే. ఇది గది ఉష్ణోగ్రత లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి దీన్ని వేసవి ద్రవంగా చెప్తాం. ఇంకోటి గాలియం ఎట్ట తయారవుతుందంటే, గాలియము ఇది నైక్రోమ్ తీగ ఎందుకు కూడా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నైక్రోమ్ తీగ వాడతాం కదా. నైక్రోమ్ అంటే Ni+Cr Fe. ఈ 3 కలయికలను మనం
గాలియం అంటాం. గాలియం అంటే ఎన్ఐ, నికెల్, క్రోమియం, ఐరన్ మూడు కలిపితే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి కొన్ని సైన్స్. కానీ మనం కాపర్ తీసుకున్నాం, తర్వాత పాదరసం తీసుకున్నాం, తర్వాత గాలియం తీసుకున్నాం. తర్వాత వీటి గురించి ఒక్కొక్కరికి సంబంధించిన మూడు. ఇక రాకెట్లో వాడే ఇంధనాలు, రాకెట్లో ఏమి ఇంధనాలు వాడతాం మనము? అన్నీ కూడా ద్రవ రూపంలో ఉండేటే వాడతాం. ద్రవ O2, తర్వాత ద్రవ H2. రాకెట్లో వాడే ఇంధనాలు ద్రవ O2, ద్రవ H2, తర్వాత ఫ్లోరిన్. ఏంటిది? ఫ్లోరిన్. తర్వాత ఇంకోటి కూడా వాడతాం, హైడ్రాజిన్ అంటారు దాన్ని. ఇంకోటి వాడతాం దాన్ని హైడ్రాజిన్ అంటాం. హైడ్రాజిన్ ఇవి దేంట్లో వాడతాము? రాకెట్లో ఇంధనంగా వాడతాం. రాకెట్లో ఇంధనంగా వాడతారు. ఇవి ద్రవ O2, ద్రవ ఆక్సిజన్, ద్రవ హైడ్రోజన్, ఫ్లోరిన్, హైడ్రోజిన్ అని రాకెట్లో ఇంధనంగా వాడతాం. ఈరోజు మనం నేర్చుకున్నాయి కాపర్ ఒకటి, తర్వాత మెర్క్యూరీ, తర్వాత గాలియం, ఇది పాదరసం, గాలియం, తర్వాత రాకెట్లో వాడే ఇంధనం. మళ్ళీసారి చూడండి, గాలియం అనేది లోహము. ఇది గది ఉష్ణోగ్రత లిక్విడ్గా ఉంటుంది కాబట్టి దీన్ని వేసవి ద్రావణం అంటారు. ఇది తీగలో వాడతాము. గాలియం, ఎన్ఐ, నికెల్, క్రోమియం, ఐరన్ ఈ తీగలో దీన్ని వాడతాం. తర్వాత ఇంధనంలో రాకెట్లో వాడే ఇంధనాలు ఇవి: ద్రవరూపంలో ఉన్నటువంటి ఆక్సిజన్, ద్రవరూపంలో ఉన్నటువంటి హైడ్రోజన్, ఫ్లోరిన్. గాయాలను శుభ్రపరచడానికి వాడేది హైడ్రోజన్ పెరాక్సైడ్, H2O2 దేనికి వాడతాము? మన గాయాలను శుభ్రపరచడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడతాం. మళ్ళీ ఇంకొంచెం సమాచారంతో మళ్ళీ వీడియోలో కృష్ణమోహన్ టైప్ అండ్ స్టెనో ఇన్స్టిట్యూట్ ఎట్ సంగారెడ్డి, 20 years home